మీకు థ్రెట్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు. మా దగ్గరున్న బెస్ట్ ఆఫీసర్ జేడి మాత్రమే, అందుకే తనే వస్తుంది. మరి యాని ఆఫీసర్ 5 minutes లో ఉంటారు. పర్లేదులే, రాని మెల్లగా. మినిస్టర్ మనల్ని టార్గెట్ చేస్తుందని తెలిసినా ఎందుకు జేడి మనం ఇక్కడికి వచ్చాం? మా అమ్మ గతానికి మినిస్టర్ కి ఏదో సంబంధం ఉందని బసిరెడ్డి ద్వారా తెలిసింది కదా. అదేంటో తెలియాలంటే మనం మినిస్టర్ కి దగ్గరగా ఉండాలి. పదకేడి. జై హింద్. రాజేడి, నీకోసమే ఎదురు చూస్తుండాం. నువ్వే నాకు ప్రమాదం అనుకుంటే నువ్వే నన్ను ప్రమాదం నుండి కాపాడతావని సాధు చెప్తా ఉంటాడు. ఏంది, నమ్మొచ్చా? ప్రాణాలతో ఉండాలంటే నమ్మాలి మినిస్టర్ గారు. సరే, ముందు సెక్యూరిటీ డీటెయిల్స్ చెప్పు జేడి. ఓకే సార్. మీరు మా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు మేడం. జేడి, ఇక్కడ నా ఎంట్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండవు. నీకు షాక్ ఇచ్చి అదే షాక్లో నిన్ను చంపేయబోతున్నా. జేడి, ఐ యామ్ కమింగ్. అంతా రెడీయేగా? రెడీ బాయ్. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. మినిస్టర్ అరాచకాలు నశించాలి. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. సార్, బసిరెడ్డి మనుషులు అరెస్ట్ గురించి తెలుసుకొని ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నట్టున్నారు. వచ్చింది మేనం జేడి. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. మినిస్టర్ అరాచకాలు నశించాలి. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. బసిరెడ్డిని విడిపించాలి. బసిరెడ్డిని విడిపించాలి. బసిరెడ్డిని విడిపించాలి. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. సార్, లోపలికి వచ్చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్. రమ్య కిరణ్ బయటికి వెళ్ళి వదలండి. మ్యామ్, వదలండి. జేడి, వదలండి మేడం. జగదాత్రి, మీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? మమ్మల్ని రమ్మని చెప్పి మీరు లేరేంటి? మా ప్రిన్సిపల్ సార్ పిలిస్తే వెళ్ళం మేఘనా. నీ కూడా తెలుసు కదా, పిలిస్తే ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వెళ్ళాలని. ఓ, సాధు సార్ పిలిచినట్టున్నారు. సరేలే, ఈసారి కోరుకుంటున్నాను. కానీ నేను ఊరుకోను మేఘనా. పవన్ గురించి ఎంక్వైరీ చేసావా? నాకెందుకు డౌట్ ఉందని నిన్నెన్నిసార్లు అడుగుంటాను. ఎప్పుడైనా నాకు నిజం చెప్పు.
గారు అమ్మో ఇట్ట ఇరుక్కున్నానేంది. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏ సంబంధం తీసుకొచ్చినా ఏదో ఒక వంకలు పెడుతున్నావు. మరి నువ్వు నా మనసుకు నచ్చిన వాడిని తీసుకురావడం లేదు కదా. చూడమ్మాయి, నీ వాలకం ఏం బాగాలేదు. మీరు తెచ్చిన సంబంధాలు కూడా ఏం బాలేవు బామ్మగారు. మరి నేనేమైనా అంటున్నానా? సైలెంట్ గానే కదా ఉంటున్నాను. అసలు కోట్ల ఆస్తి ఉన్న పవన్ కి మీరిచ్చే లక్షలతో ఏం అవసరం ఉంది? అదే మా డౌట్ కూడా మేఘనా. అన్ని కోట్లున్నవాడు ఎందుకు మా బావ దగ్గర లక్షల డబ్బులు తీసుకున్నాడా అని. వాడు నన్ను మోసం చేశాడని తెలియాలి. నా కొండల్లాంటి కండలతో వాడి తలని పిప్పి పిప్పి చేస్తాను. ఫాలో మీ. హాయ్ ఎవ్రీవన్. హాయ్ లేడీస్. ఏంటి నా కోసం లేచి నిల్చున్నారా? ఏం పర్లేదు, కూర్చోండి. ఏంటో ఇంటర్లుడికి మరీ మర్యాద ఇచ్చేస్తున్నారు. వాట్ బేబీ, ఏంటి కొంచెం ఎక్స్ప్రెషన్ తేడాగా ఉంది? ఏమైంది? నువ్వు మా బూచి అనే దగ్గర 20 lakhs తీసుకున్నావా? అవును.